సినిమాలో మనకు బాగుంది ఓన్లీ దేశభక్తి గురించి, సముద్రంలో చేపలు పట్టే సీన్ మాత్రమే అనుకున్నామా? నాగ చైతన్య పెర్ఫార్మన్స్ కూడా ప్లస్ పాయింట్. ఎందుకంటే నాగ చైతన్య ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చాలా మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. డెఫినెట్‌లీ బ్లాక్ బస్టర్ అయితే అది మీతో అనుకుంటున్నాను. కొన్ని లూప్ హోల్స్, నెగెటివ్స్ అని చాలా ఉంటాయి. అండ్ దాని తర్వాత మూవీలో చూస్తే అసలు నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ మాత్రం వావ్ అనిపించింది. మా 'తాండేల్' మూవీ చూసొచ్చినా అబ్బబ్బబ్బా! వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంది మామ. రాజు, సత్య చాలా బాగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు అనిపించింది చాలా రోజుల తర్వాత. అంతకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు చెప్పాలి అంటే చిన్న స్టోరీ చెప్తాను. ఎక్కడ ప్లస్ పాయింట్స్, మైనస్ అన్నీ చెప్తాను. స్టోరీ ఈలో ఒక ఫిషర్ మ్యాన్, ఈలో ఒక శ్రీకాకుళం ఒక ఫిషర్ మ్యాన్ మంచిగా చేపలు పట్టడానికి వెళ్తే యాక్సిడెంటల్‌గా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అదనమాట స్టోరీ. అండ్ దాని తర్వాత రాజు, సత్య మధ్య ఇక్కడ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు ఇండియాకి రావడానికి ఎన్ని అడ్డంకులు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది స్టోరీ. ఎక్కడెక్కడ బాగా చూపించారో నేను చెప్తా. మ్యూజిక్ చాలా బాగుంది మామ. అసలు నీకోసం వేచి ఉన్న ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది. బీజీఎం, సినిమాటోగ్రఫీ మొత్తం చాలా బాగా తీశాడు. అండ్ జైల్లో ఫైట్ ఉంటుంది మామ. అబ్బా విజిల్స్ మామ చాలా బాగా అద్భుతంగా తీశాడు. ప్యాట్రాటిక్ సీన్ లైక్ దేశభక్తి కోసం చాలా చూపించాడు. లవ్, డ్రామా, ఎమోషన్ అన్ని ఫీల్ గుడ్లో చూపించాడు అని అనిపించింది. అండ్ దాని తర్వాత నాకు మైనస్ పాయింట్స్ చెప్పాలి ఏంటి అంటే సెకండ్ హాఫ్లో ఎందుకో పాకిస్తాన్ దగ్గర సీన్స్ మాత్రం కొంచెం ఎందుకో నచ్చలేదు. అండ్ కొంచెం ల్యాగ్ ఉన్నట్టేమో అనిపించింది. ఎమోషనల్ కనెక్ట్ కొంచెం ఉంది, కానీ ఇంకా కొంచెం ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. అలా స్ట్రగుల్స్ ఇదంతా చాలా బాగా చూపించాడు. నాకు మాత్రం నచ్చిన సీన్స్ మాత్రం రాజు, సాయి పల్లవి లవ్ కెమిస్ట్రీ మాత్రం చాలా అద్భుతం. అండ్ సాయి పల్లవి కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఏంటి అంటే తను ఆబ్వియస్లీ బాగా చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా అద్భుతంగా చేశాడు. లైక్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత నాగ చైతన్య ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనిపించింది. డెఫినెట్లీ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే అస్సలు ఇట్లాంటివి మనం కోరుకుంటున్నాం. లైక్ ఏంటి అంటే ఎవ్రీ టైం కొత్త కాకుండా కొంచెం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా డిఫరెంట్గా లవ్, డ్రామా, ఎమోషనల్, దేశభక్తి ఇన్ని చూపించాడు. దేశభక్తి గురించి చూపించారంటే ఎంతమంది జనాలు అనేది కనెక్ట్ అవుతారు చెప్పండి. సో ఇదనమాట. కానీ డైరెక్టర్ మాత్రం స్క్రీన్ ప్లే తీసే విధానం అన్న, ఆ సీన్స్ అన్న, జైల్ ఫైట్ అన్న, లైక్ సముద్రం దగ్గర అన్న, చేపలు పట్టడానికి సీన్స్ అన్న అబ్బబ్బబ్బా చాలా బాగా తీశాడు. నాకు అక్కడ నచ్చిన సీన్స్ అసలు ఫస్ట్ ఆఫ్ క్లైమాక్స్ బాగుంది. ఇంటర్వెల్ సీన్లో మనం యాక్చువల్గా మామూలుగానే ఉంది, అది మనం గెస్ చేయొచ్చు. ఇంటర్వెల్ సీన్ మాత్రం మామూలుగానే ఉంది. క్లైమాక్స్ మాత్రం అద్దరిపోయింది మామ. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో మంచిగానే ఉంది, కానీ చిన్న ల్యాగ్ సీన్స్ అనేవి మాత్రమే ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం సూపర్ వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఇదనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మమాస్ తేజ యూట్యూబ్ ఛానల్ ఇంకెన్నో అప్డేట్స్ కోసం. లవ్ యూ ఆల్.